నమస్తే క్రికెట్ ఫ్యాన్స్ వెల్కమ్ టు ట్రెండ్ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. అరే వెయిటింగ్ అయిపోయింది మామా. ఐపీఎల్ 2026లో మెగా క్లాష్కి టైం సెట్ అయింది. ఒకవైపు మన ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్, ఇంకోవైపు కింగ్ కోహ్లీస్ ఆర్సీబీ. ఈరోజు మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ ఫైరింగ్ పవర్తోనే ఆర్సీబీని కొట్టగలరా? ఈ మ్యాచ్కి మన మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి, ఎవడు గెలుస్తారు అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి మామ, ఎందుకంటే ఈరోజు అనాలిసిస్ మామూలుగా ఉండదు. సరే, ముందు మన ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2026 సీజన్కి మన మేనేజ్మెంట్ ఒక సాలిడ్ టీమ్ని బిల్డ్ చేసింది. టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఆపోనెంట్స్కి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇంకా మిడిల్ ఆర్డర్లో మన ఫినిషింగ్ కింగ్ హైన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు కదా. దీనికి తోడు లియామ్ లివింగ్స్టోన్ లాంటి కొత్త పవర్ హిటర్స్ టీమ్కి మ్యాసివ్ స్ట్రెంగ్త్. బౌలింగ్లో మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాక్టికల్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. దానికి తోడు హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్లో వికెట్స్ తీయడం మన స్పెషల్ వెపన్. మన బౌలింగ్ డెప్త్ చూస్తుంటే ఆపోనెంట్ టీమ్ స్కోర్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ మామా. ది ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ కెప్టెన్స్ మాస్టర్ క్లాస్. అరే, స్క్వాడ్ గురించి మాట్లాడితే ఒక్క విషయం చెప్పాలి. మన టీంలో అనికేత్ వర్మ లేదా హర్ష్ దుబే లాంటి కొత్త కుర్రోళ్లున్నారు. వీళ్ళీసారి ఐపీఎల్లో సెన్సేషన్ అవ్వబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా కమ్మిన్స్ క్యాప్టెన్సీ గురించి చెప్పాలా? కమ్మిన్స్ బ్రెయినీ కెప్టెన్ మామా. ఫీల్డ్ ప్లేస్మెంట్స్లో, బౌలింగ్ చేంజెస్లో ఆయనొక మ్యాజీషియన్. హాఫ్ మ్యాచ్ గ్రౌండ్ బయటే మన టాక్టికల్ ప్లానింగ్తోనే గెలిచేసినట్టుంటుంది. ఇంకా ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నా బౌలింగ్లో, విశేషంగా డెత్ ఓవర్స్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అదే మన ఎస్ఆర్హెచ్కి పెద్ద ప్లస్ పాయింట్. మన ఫినిషర్స్ ఈ ఛాన్స్ని యూజ్ చేసుకుని స్కోర్ని ఎక్కడికో తీసుకెళ్తారు. చిన్నస్వామి స్టేడియం బౌండరీస్ చాలా చిన్నవి మామా. మన బ్యాటింగ్ లైనప్కి అదొక ఫీస్ట్ లాంటిది. 287 రన్స్ రికార్డ్ కొట్టింది మనమే కదా. ఈసారి అది మనమే బ్రేక్ చేస్తామేమో చూడాలి. కీ బ్యాటిల్స్, ద మెయిన్ ఫైట్. ఈ మ్యాచ్లో మెయిన్ హైలైట్ బ్యాటిల్స్ ఉంటాయి మామా. 1 విరాట్ కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమిన్స్. 2 క్లాసెన్ వర్సెస్ ఆర్సీబీ స్పిన్నర్స్. ఈ బ్యాటిల్సే మ్యాచ్ రిజల్ట్ని డిసైడ్ చేస్తాయి. క్లాసెన్ గాని ఒక్క 3 ఓవర్లు నిలబడితే స్టేడియం బయటే బాల్ పడేతా ఇక. అరే, మార్చి 28 అంటే మామూలుగా ఉండదు. చిన్నస్వామి స్టేడియంలో తోఫానే. ఈరోజు మన స్క్వాడ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఈ ఆర్సీబీని మనోళ్లు ఎలా కొట్టబోతున్నారు అన్నీ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మన ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చూద్దాం మామా. అసలు ఆపోనెంట్స్కి వణుకు పుట్టాల్సిందే. మన మేనేజ్మెంట్ కోర్ ప్లేయర్స్ని గట్టిగా పట్టుకుంది. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హైన్రిక్ క్లాసెన్. వీళ్ళుండగా మనకి భయం ఎందుకు చెప్పు. ఇంకా ఆక్షన్లో లియామ్ లివింగ్స్టోన్ని 13 కోట్లు పెట్టి కొన్నారు మామా. అసలు బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే చీట్ కోడ్లా ఉంది కదా. దానికి తోడు మన ఇషాన్ కిషన్ మెయిన్ మరియు హర్షల్ పటేల్ కూడా వచ్చేశారు అంటే ఇంక రచ్చే. అరే, ఈసారి మన ప్లేయింగ్ 11 చూస్తుంటే ఆపోనెంట్స్కి నిద్రపట్టదు మామా. ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరికిద్దరే తోఫాన్ గల్లు. తర్వాత మన ఇషాన్ కిషన్, క్లాసెన్, లివింగ్స్టన్. అసలీ బ్యాటింగ్ డెప్త్ చూడ్రా, నంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంది. ఇంకా బౌలింగ్లో మన కెప్టెన్ కమిన్స్ లీడరు, హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్ ఎక్స్పర్టు. మన తెలుగు బాయ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, అతనే మన మెయిన్ వెపన్. అరే, ఈ ముగ్గురి మీదే మనకెక్కువ హోప్స్ మామా. 1 హెడ్, అతను స్టార్ట్ ఇస్తే మ్యాచ్ 50% మన పాకెట్లోనే. 2 క్లాసెను, స్పిన్నర్స్కి సింహస్వప్నం రవీడు. ఇంక మన కెప్టెన్ కమిన్స్ టాక్టికల్ బ్రెయిన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఆయనొక మెజీషియన్ మామా. మధ్యలో అనికేత్ వర్మ లాంటి కొత్త కుర్రోళ్లు కూడా ఉన్నారు. వీళ్ళీసారి సర్ప్రైజెస్ ఇంకా చూస్తూ ఉండండి. ఫేజ్ 4 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ద రైవల్రీ. ఇక మార్చ్ 28 మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే చిన్నస్వామి స్టేడియం మామా. చిన్న గ్రౌండ్, మన హెడ్ అభిషేక్ క్లాసెన్కి అక్కడ బౌండరీస్ అంటే ఒక ఫీస్ట్ లాంటిది. అరే, మన పాత ప్లేయర్ భువి ఇప్పుడు ఆర్సీబీలో ఉన్నాడు. అతనికి మన ఓపెనర్స్కి మధ్య బ్యాటిల్ మాత్రం
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామా. ఆర్సీబీ బ్యాటింగ్ స్ట్రాంగున్నా బౌలింగ్లో కొంచెం వీకున్నారు. అదే మనకి ప్లస్ పాయింట్. సరే మామా, ఫైనల్గా నా ప్రెడిక్షన్ ఏంటి అంటే ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 2026 సీజన్. ఈసారి మన ప్లేయింగ్ 11 ఒక చీట్ కోడ్లా ఉంది మామా. ట్రావిస్ హెడ్, పవర్ ప్లే డిస్ట్రాయర్. అభిషేక్ శర్మ, మన లోకల్ బాయ్, స్పిన్ బ్యాషర్. ఈశాన్ కిషన్, వికెట్ కీపర్, అగ్రెసివ్ స్టార్ట్ని కంటిన్యూ చేస్తాడు. హెన్రిచ్ క్లాసెన్, వరల్డ్స్ బెస్ట్ టీ20 ఫినిషర్. లియామ్ లివింగ్స్టన్, లాంగ్ సిక్సెస్ అండ్ యూస్ఫుల్ స్పిన్. నితీష్ కుమార్ రెడ్డి, మన తెలుగు ప్రైడ్, ఆల్రౌండర్. ప్యాట్ కమిన్స్, సి, కెప్టెన్ కూల్ అండ్ లీడర్. హర్షల్ పటేల్ స్లో బాల్స్ మరియు డెత్ ఓవర్స్లో అతను ఎక్స్పర్ట్. ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మన జైదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు. వేరియేషన్స్తో బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. అరే, మన స్పిన్ డిపార్ట్మెంట్ చూస్తుంటే జీషాన్ అన్సారీ మరియు ఆల్రౌండర్ హర్ష్ దుబే మీద మనకి చాలా హోప్స్ ఉన్నాయి. వీళ్ళు మిడిల్ ఆనర్స్లో రచ్చ చెయ్యాలి. ఇంకా పేస్ కావాలి అంటే శివం మావి రెడీగా ఉన్నాడు. అసలు ఈ అటాక్ చూడు మామా, ఎవడొచ్చినా గట్టిగా తిరిగి కొట్టేలాగే ఉన్నారు. అరే, మన ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి చెప్పాలి. బ్యాటింగ్ డెప్త్ కోసం అనికేత్ వర్మ లేదా సలీల్ అరోరాని యూజ్ చేయొచ్చు. ఒకవేళ బౌలింగ్లో నిప్పులు చెరగాలంటే మన ఈశాన్ మలింగా ఉన్నాడురా. ఫైనల్గా నా ప్రెడిక్షన్ ఏంటి అంటే ఆబ్వియస్గా మన ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుంది. ఆరెంజ్ ఆర్మీ తోఫాన్కి ఆర్సీబీ బౌలింగ్ తలనొవ్వడం ఖాయం. కానీ మీరేమనుకుంటున్నారు? ఆ రోజు మ్యాచ్లో మన ట్రావిస్ హెడ్ 50+ రన్స్ కొడతాడా లేదా? మీ ప్రెడిక్షన్స్ని కమెంట్స్లో గట్టిగా చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మనతో కలిసి ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సపోర్ట్ ద ఆరెంజ్ ఆర్మీ. జై ఎస్ఆర్హెచ్.